శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మార్చి 3, 2026 కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. సో ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గు నక్షత్రంలో జరగబోతుందండి. పూర్వ ఫల్గుని అన్న పుబ్బ అన్న ఒకటే. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం ప్రభావం రీత్యా ఎవరు ప్రభావితం అయ్యారో ఎక్కువగా అంటే సింహరాశి వారు, పూర్వఫల నక్షత్రం వారు, అదేవిధంగా రాహు మరియు కేతు దశలో ఉన్నవారు ఎక్కువగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. చంద్రగ్రహణం అంటే దీనివల్ల ఏంటయ్యారంటే మన మనస్సు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. అసలు గ్రహణం ఎందుకు ఇంత సున్నితమైనది అంటే చంద్రుడు మనస్సు కారకుడు. సింహరాశిలో ఫామ్ అవుతుంది గ్రహణం. సింహరాశి అహంకారానికి, గౌరవానికి, లీడర్షిప్ని సూచించేటువంటి రాశి. పూర్వఫల నక్షత్రం ఏంటంటే ప్రేమ, ఆనందం, విలాస జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వల్ల కాస్త ఈగో క్లాషెస్, ప్రేమ సంబంధాల అపార్థాలు, గౌరవానికి దెబ్బ తగిలిందనే భావన ఇలాంటివి ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. మరి గ్రహణం వల్ల ఏంటంటే సున్నితంగా ఉంటుంది. ప్రభావం చూపించే రాశులు ఏ అంటే సింహరాశి, కన్యారాశి, మకర రాశి, కుంభరాశి మరియు వృషభ రాశులలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఏ రాశుల మీద ఉంటాయి అంటే తులారాశి, ధనుసు రాశి, మేష మరియు కర్కాటక రాశిలో మధ్యస్థంగా ఉంటాయి. మరి శుభ ఫలితాలు ఎవరికి వస్తాయా అంటే వృశ్చిక రాశి, మీన, మిథున రాశుల్లో ఉన్న మాస్తుల వారికి కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏంటయ్యారంటే గ్రహణానికి మినిమం ఒక 2 hours ముందు, 2 గంటల ముందు భోజనం చేయకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉంటే మంచిది. ఈ సమయంలో దేవాలయ దర్శనం మానుకోవటం మంచిది. మంత్ర జపం అంటే చంద్రశాంతి మంత్ర జపం ఏంటయ్యానంటే ఓం శ్రాం శ్రీం శ్రౌ సహ్ చంద్రాయ నమః ఈ మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటే పాజిటివ్గా ఉంటుందండి. గ్రహణం విడిచిన తర్వాత ఉప్పు నీటి స్నానం అంటే గ్రహణం తర్వాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి స్నానం చేయడం వల్ల ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గించి వేస్తుంది. మన గ్రహణం పూర్తయిన తర్వాత నెయ్యి దీపం వెలిగించడం, ఈ దాన ధర్మాలు, దానాలు చేయవలసినటువంటి ఇవన్నీ కూడా చివరిన చూద్దామండి. ముఖ్యంగా మార్చి 3, 2026 తేదీన చంద్రగ్రహణం 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణంగా చెప్పబడుతుంది. ఇది ఒక పూర్ణ చంద్రగ్రహణం అంటే ఒక అగ్రాస చంద్రగ్రహణం. అంటే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఇది ఫల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండుగ సమయంలో జరుగుతుంది. మరి ఏం చూడబోతున్నాం ఈ వీడియోలో అంటే గ్రహణం యొక్క ఖచ్చితమైన సమయాలు, ఏ ప్రాంతంలో కనిపిస్తుంది, సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది, 12 రాశుల వారికి ఏ రకమైన ప్రభావాలు కలుగుతాయి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా పరిహారాలు, మరి చేసుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూద్దామండి. మార్చి 3, 2026 ఈ యొక్క చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు కొనసాగుతుందండి. అంటే మొత్తం గ్రహణ వ్యవధి వచ్చి 3:27. ఈ యొక్క పూర్ణ గ్రహణ దశ టోటాలిటీ అంటాం కదా, మధ్యాహ్నం 4:34 ప్రారంభమై 5:33 వరకు ఉంటుందండి. గ్రహణం గరిష్ట స్థాయి సాయంత్రం 5:10 నుండి 5:25 మధ్యలో ఉంటుంది. మరి ఈ యొక్క ఎలా కనిపిస్తుంది ఈ భారతదేశంలో ఈ గ్రహణం అంటే చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణం గ్రస్తోదయ రూపంలో కనిపిస్తుంది. అంటే చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం ఇప్పటికే జరుగుతూ ఉంటుందండి ఆల్రెడీ. ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంటే ఇక్కడ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సౌత్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో చంద్రోదయం సుమారు సాయంత్రం 6:20 నుండి 6:35 వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపు 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతం అంటే ఈటానగర్, షిల్లాంగ్, గౌహతి వంటి ప్రాంతాల్లో 100% స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఎందుకంటే త్వరగా ఉదయిస్తాడు కాబట్టి పూర్ణ గ్రహ దర్శనం దాదాపుగా 50 నిమిషాల పాటుగా వాళ్ళు చూడవచ్చండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే 69% ఇది మందికి కనిపిస్తుంది. దాదాపుగా 550 కోట్ల మందికి పూర్తిగా కనిపించే చంద్రగ్రహణం. మరి ఏ దేశాల్లో అంటే భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా, ఉత్తర అమెరికా, USA, కెనడా, మెక్సికో, దక్షిణ అమెరికా అంటే బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరు, ఇలాంటివి. అదేవిధంగా దుబాయ్, ఒమాన్, UAE ఇలాంటి వాటిలో కొంచెం ఇదిగా ఉంటుంది. యూరోప్లోని కొన్ని ప్రాంతాల్లో అస్పష్టంగా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆఫ్రికా కొన్ని ప్రాంతాల్లో అస్పష్టంగా ఉంటుంది. మరి సూతక కాలం మరియు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే హిందూ శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణానికి సూతక కాలం అనేది గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుందండి. కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సూతక కాలం మార్చి 3 ఉదయం 6:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు కొనసాగుతుంది. అంటే మొత్తంగా 12:27 పాటుగా ఉంటుంది. సూతక కాలంలో ఏం చేయకూడదు అయ్యానంటే ఆహారం వండటం, తినటము,
సో సూతక ప్రారంభం ముందు భోజనం పూర్తి చేసుకోవాలండి. ఇక్కడ పూజ కానీ, హోమము, యజ్ఞాలు, దేవతామూర్తులను స్పర్శించడం లాంటివి చేయకూడదు. మంగళ కార్యాలు, శుభకార్యాలైనటువంటి పెళ్లిళ్ళు, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ఆరంభం చేయడం లాంటివి వాయిదా వేసుకోవాలి. పదునైన వస్తువులు ఉంటాయి కదా, ఏదైనా ఒక కత్తి, నైఫ్, కత్తెర, సూది లాంటివి వాడకూడదు సమయంలో. నిద్రించడం కూడా మంచిది కాదు. అదేవిధంగా జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం, నూనె రాసుకోవడం, సో అదేవిధంగా బయట అనవసరమైన ప్రయాణాలు, పెద్ద ఖర్చులు, పెట్టుబడులు, సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలండి. సో గర్భవతులైన మహిళలు ఎవరైతే ఉంటారో వారు బయటికి వెళ్ళకపోవడం మంచిది. గ్రహణం చూడకూడదు. పదునైన వస్తువులు ఉపయోగించుకోకుండా కూర్చొని లేదా నడుస్తూ కూడా వారు మంత్ర జపం చేసుకోవడం మంచిదండి. మరియు వీరు ఆధ్యాత్మికంగా ఆ గర్భంలో ఉన్న శిశువును రక్షించడానికి కూడా చెప్పబడినవి ఈ యొక్క మంత్రాలు, స్తోత్రాలు ప్లెజెంట్గా ఉన్న చదువుకుంటూ ఉంటే కనుక. సహజంగా ఏంటంటే ఈ యొక్క గ్రహణ సమయం అనేది ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనదండి. ఈ సమయంలో ఏంటంటే మంత్రజపం చేసుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రము, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మహామృత్యుంజయ మంత్రము, లేదా విష్ణు సహస్రనామం ధ్యానం, స్తోత్రాలు పఠనం చేసుకోవడం, పవిత్ర గ్రంథాల పారాయణం చేసుకోవడం, ఏదైనా కీర్తనాలు శ్రవణం అంటే భక్తి గీతాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. సూతక ప్రారంభానికంటే ముందే సో నెయ్యి, పాలు, ఇలాంటివి ఊరగాయలు లాంటి వాటి మీద ఏంటంటే దర్భలు ఉంచి ఉంచడం, లేకపోతే తులసి ఆకులు వేసి ఉంచడం, సో ఈ యొక్క కిరణాల నుంచి రక్షింపబడుతుంది. గ్రహణం తర్వాత అన్నదానము, వస్త్రదానము, దానాలు ఇవ్వడానికి సో మంచి పాజిటివ్గా ఉంటుందండి. ఒకవేళ నా రోజు కుదరకపోతే మరుసటి రోజు ఉదయమైనా ఇవ్వచ్చు. సో ఈ యొక్క చంద్రగ్రహణము పుబ్బ నక్షత్రం జరుగుతుందండి. ఇది కొన్ని రాసుల మీద అనుకూల ప్రభావం చూపిస్తే మరికొన్ని రాసుల మీద సో ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అత్యధికంగా ప్రభావపడే రాసులు ఏంటంటే ముఖ్యంగా సింహరాశి వారు. అంటే ఏంటంటే ఏ రకమైన ప్రభావం ఉంటుంది అంటే మీ ఆరోగ్యము, మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క వృత్తి, ఆర్థిక విషయాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మానసికంగా అశాంతిగా ఉండటం, అధికారులతో విభేదాలు, అహం పెరగడం, అనవసరమైన ఖర్చులు, శారీరక అనారోగ్యం, కుటుంబ ఉద్రిక్తులు కాస్త ఎక్కువ అవుతాయండి. సో పెద్ద పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆవేశపడకండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. మరి సింహరాశి వారికి చూసాము. మరి కన్యా రాశి వారికి 12వ స్థానంలో పడుతుంది. కన్యా రాశి నుండి 12వ స్థానంలో సో ఈ యొక్క గ్రహణం పడుతూ ఉంది కాబట్టి నష్టాలు, ఇన్వెస్ట్మెంట్, నిద్ర లేకపోవడం, నిద్రలేమి సమస్యలు, విదేశాల్లో ఉన్నవారు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవటము, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టం చవిచూడటము, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. మరి సో 1వ రాశి ఉన్నాం, 12వ రాశి అనుకున్నాం కదా. మరి అదేవిధంగా వృషభ రాశి వారికి ఏంటంటే 4వ స్థానం. 4 అంటే మదర్, ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, ఫ్యామిలీ హ్యాపీనెస్. సో ఏదో చిన్న చిన్న ప్రాపర్టీ సంబంధమైన విషయాలు కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా వాహన విషయాల్లో ఇబ్బందులు తలెత్తడం లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయండి. సో ఈ గ్రహణం ఫామ్ అయినప్పుడు సహజంగా గ్రహణం అనే ప్రభావము 1 నెల నుండి 3 నెలల వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. కాబట్టి సో ఈ గ్రహణం సమయంలో ఈ దగ్గర ప్రాంతంలో ప్రాపర్టీ కొనటము, ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా తక్కువ ధరకు రావటము, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి. లేదంటే మదర్ హెల్త్ కొంచెం చిన్నపాటి కాస్త ఇబ్బంది పెట్టడము, లేకుంటే మీరు చేసే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కోవటము, వాహనాలు రిపేర్ కావడం లాంటివి కనపడుతూ ఉంటాయండి. సో 1, 4, 12 అయిపోయింది కదా. తదుపరి ఏంటంటే మనకు 8వ స్థానం అంటే మకర రాశి నుండి 8వ స్థానంలో ఈ యొక్క గ్రహణం పడుతూ ఉంది. అంటే ఏంటంటే మకర రాశి వారికి అనుకోకుండా మంచి చెడులు రావటము, ఏదైనా మృత్యు సంబంధమైనటువంటి మార్పులు వినాల్సి రావటము, బంధువర్గంలో కానీ మిత్రవర్గంలో కానీ, అదేవిధంగా ఏదైనా మీకు రావాల్సిన ధనం ఆగిపోవటము, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు, ఇలాంటివి త్వరగా మీకు శాంక్షన్ అవ్వకపోవటము, కొన్ని అంటే కష్ట నష్టాలు అనేవి కూడా కనపడుతూ ఉన్నాయండి. అదేవిధంగా సో ఏదైనా హెల్త్ అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి. మరి సో ఈ 4 అంటే ముఖ్యంగా సింహరాశి, కన్యారాశి, మకర రాశి, వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గ్రహణం ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి రాశుల వారు ఏంటంటే దానాలు ఇవ్వటం మంచిదండి. గ్రహణ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మనకు 3:20 సాయంత్రం ఆరంభమైన సో మనకు ఆకాశంలో కనపడదు కాబట్టి సో చంద్రోదయం అంటే ఏంటంటే చీకటి పడిన తర్వాత 6:20 నుంచి 6:40 వరకు కూడా ఉంటుంది దాదాపుగా, కాబట్టి 38 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అది చాలా ముఖ్యమైన సమయం. కాబట్టి ఏంటంటే మీకు ఏదైనా మంత్రోపదేశం ఉంటే మంత్ర చేసుకోవటం, లేకపోతే ఇందాక చెప్పుకుంటే సాత్విక గ్రహ స్తోత్రాలు, మంత్రాలు పఠనం చేయడం చాలా పాజిటివ్నెస్ ఇస్తుందండి. గ్రహణం తర్వాత పట్టు పిడువ స్నానం కంపల్సరీగా చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టుగానే కాస్త నీటిలో అంటే రాక్ సాల్ట్, తులసి ఆకులు వేసుకొని ఓం నారాయణాయ నమః ఒకసారి 4 సార్లు చెప్పుకొని స్నానం చేయడం మంచిదండి. దానాలు ముఖ్యంగా ఏంటంటే కిలోంబావు బియ్యము, అదేవిధంగా నెయ్యి. కిలోంబావు ఈ యొక్క ఉలవలు కేతుగ్రస్తం కాబట్టి, అంటే ఈ యొక్క ఉలవలు వచ్చి చిత్రవర్ణము అంటారు, మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి క్లాత్లో కట్టి దానం ఇవ్వటము. రెండవది ఏంటంటే బియ్యము అంటే వైట్ కలర్డ్ సో క్లాత్లో అన్యూజ్డ్ వాడినటువంటి క్లాత్లో
కట్టి దాన మంత్రంతో బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకుంటే దానం ఇవ్వాలండి. అప్పుడు మాత్రమే మనకు కాస్త ఫలితం ఇస్తుంది. మీకు కనుక ఇంకా ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంటే, గ్రహణము అంటే ఏంటంటే రాహుకేతు సర్పాలు ఇండికేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి, సో ఈ యొక్క సర్పానికి సంబంధించిన ఒక వెండి కానీ లేదంటే కనుక పంచలోహాలు కావచ్చు, సో ప్రతిమ, అదేవిధంగా చంద్రబింబం ప్రతిభ, వీలైతే కనుక వెండి చిన్నది పల్సన్ రేకులాగా ఉంటుంది కానీ తక్కువతోనే వెళ్తుంది. సో అలాంటివి దానం చేయడం కూడా సో మీకు మంచి ఫలితం ఇస్తుందండి. మిగతా రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే సో వారికి మధ్యస్థ ఫలితం ఉన్నటువంటి రాసులు ఇందాక చెప్పుకున్నాం కదా, వారు సో గ్రహణ సమయంలో మంత్రము స్తోత్రం జపం చేసుకోవటం ఇలా పాజిటివ్గా చేయండి. అదేవిధంగా ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే సంతాన సంబంధమైన విషయంలో కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ కొంత ఈ గ్రహణ సమయంలో 3 రోజుల ముందుగా 3 రోజుల తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, సంతాన విషయంలో చికాకులు రావడము, వారి మీద కోపంగా ఉండటము, మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగా ఉండకపోవడం లాంటివి గమనించవచ్చండి. కాబట్టి అట్లీస్ట్ ఒక +-3 డేస్ కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. అదేవిధంగా ప్రేమలో కానీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వీరికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏంటంటే ధనుసు రాశి వారికి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, పెద్దవారితో చిన్న మాట పట్టింపులు రావటం కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు కాస్త లేట్ అవ్వటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయని చెప్పవచ్చు అండి. ఇక్కడ కర్కాటక రాశి వారు మధ్యస్థ ఫలితం అనుకున్నాం. కర్కాటక రాశి వారికి ఏంటంటే మీకు ధన కుటుంబ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే ధన సంబంధమైన విషయాలు ఇచ్చిపుచ్చుకోవటాలు, ఏదైనా ప్రాపర్టీ అమ్మడాలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలు చేసుకోవటాలు, కుటుంబ వ్యాపారంలో ఉన్నవారు పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి. సో ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం కూడా కొన్నిసార్లు పాయిజనస్ గా కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాగా స్టోరేజ్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ధన సంబంధమైన విషయంలో ముఖ్యంగా రెండక స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్, ధనము, మీ యొక్క నగలు ఇట్లాంటివి ఏవైనా జెమ్ స్టోన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త, ఏదైనా లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. మరి మేషరాశి వారికి చూసాము 5, 9 అని మేషరాశి, ధనుసు రాశి వారికి చూసాము. అదేవిధంగా 2వ రాశి నుండి కర్కాటకానికి చూసాం 2, 5. ఇక్కడ ఆ 7వ స్థానం కూడా, ఎందుకంటే రాశి మీకు పడేది ఏంటయ్యానంటే సింహరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం కదా, రాహుకేతులు యాక్సిస్ లో పడుతూ ఉంది కాబట్టి కుంభరాశి వారు కూడా మనకి రెమెడీస్ చేసుకోవాలి. దాన ధర్మాలు కావచ్చు, ఇలాంటివి మనం చేసుకుంటే కనుక వీరిలో మంచి ఫలితం వస్తుంది. ఎలాంటి ఫలితం ఉంటుంది అయ్యారంటే 7వ స్థానంలో గ్రహణం పడుతుంది. 7వ స్థానం అంటే ఎదుటి వాళ్ళు, బిజినెస్ పార్ట్నర్షిప్, మ్యారిటల్ విషయాలు కానీ, సో బహుదూరానికి సంబంధించిన విషయాలు కానీ, ఇట్లాంటి వాటి విషయాల్లో కొంత మనశ్శాంతి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వారితో వ్యవహారం చేసేటప్పుడు కానీ, మ్యారిటల్ ప్రపోజల్స్ అప్పుడు కానీ ఈ 1 నుంచి 3 నెలల లోపల ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉందండి. సో మిగతా తక్కినటువంటి మిథున రాశి వారు, తుల రాశి వారు, అదేవిధంగా ఇక్కడ నుండి 10వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా వారు చేసే వ్యాపకాల్లో అన్నిట్లో అగ్రిమెంట్స్లో కానీ, వృత్తిలో కానీ, కాంపిటీషన్లో కానీ డెఫినెట్గా వాళ్ళు బాగా విన్ అవుతారని మనం చెప్పవచ్చు అండి. అదేవిధంగా మీన రాశి వారికి కూడా బాగుంటుంది. మీన రాశి నుండి వీరికి 6వ స్థానంలో కాబట్టి శత్రువులు, రుణాలు తగ్గించుకోవడం లాంటిది ఉంటుంది. కానీ కొంచెం ఏళ్ళ కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కనుక మీన రాశి వారు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇది మొత్తంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం గురించి అండి. సో మొత్తంగా ఇందాక చెప్పినట్టు క్లుప్తంగా మనం చెప్పుకోగలిగితే ఇది మనకు అతి తక్కువ కాలంలో 15-20 నిమిషాలు మాత్రమే కనపడినా కూడాను ఒక సూతకం అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి మనకు కనపడుతుంది, కనీసం పూర్తిగా 3.5 గంట కనపడకపోయినా ఉంటుంది. కాబట్టి సో నియమాలు అయితే పాటించుకోవాలి. సో గ్రహణం తర్వాత స్నానం చేయటము, సో దీపం వెలిగించుకొని మనము పూజాది కార్యక్రమాలు కాస్త చేసుకోవటము, కుదిరితే కనుక 6:40 తర్వాత దాన ధర్మాలు చేయటం కూడా మంచిదని, కుదరని వారు మరుసటి రోజున చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి ఫుడ్ తినలేని వారు, అనారోగ్యంతో ఉన్నవారు, మందులు వేసుకునేవారు అల్పాహారం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. సో కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాశుల వారు ఏంటంటే కనీసము గ్రహణానికి ముందు 2 గంటల ముందు, కానీ 12 లోపలే మీరు భోజనం ముగించుకొని ఆ సమయంలో ఎక్కువగా మీరు ది బెస్ట్ టైం మీరు పాజిటివ్గా ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. ఏదో అయిపోతుందని వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదంతా చంద్ర కేతు గ్రహాల దగ్గర రావటం వల్ల మానసికంగా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో మనం ఏంటంటే మనసుతో పాటు బుద్ధితో కూడా ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి డోంట్ బీ టూ ఎమోషనల్, ఏదో అయిపోతుందని పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, టూ మచ్ సెన్సిటివ్గా ఉండాల్సిన అవసరం లేదని చిన్న రెమెడీ చేసుకుంటూ కనుక మీరు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా అందరికీ కూడా నార్మలైజ్ అవుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.